ఇస్తే మెదకు లేకపోతే లేదు, అయితే జీరో లేకపోతే 1. నీ అడ్రస్ ఉండదు. నీవు ఇలా టెలికమ్యూనికేషన్ ఇష్యూలో చెప్తున్నా, ఫోన్ ట్యాపింగ్లో ఆఫ్టర్ 13th ఆర్ June 4 తర్వాత 100%, 100 కాదు 135 కోట్ల % కేసీఆర్ జైలు పోవడం ఖాయము. ఆన్ బేసిస్ ఆఫ్ రాధాకిషన్ రావు స్టేట్మెంట్. ప్రభాకర్ రావు వచ్చినాక వీళ్ళు అప్రూవర్గా మారుతారు. అయితే ప్రభాకర్ రావా ఐజియా, అయితే రాధాకిషన్ రావా, అయితే ఇంకెవరో ఆయన కాలబెట్టిండు కదా పిల్లగాడు మొదలు అరెస్ట్ అయ్యింది కదా ప్రణీతరావు, ఎవరో ఒకరు అప్రూవర్ అవుతారు. అయినప్పుడు నువ్వు ఖచ్చితంగా అరెస్ట్ అవుతావు. నీకు నిజంగానే సంబంధం లేదు, ఇది బఫూన్ చేస్తున్నారు. హోమ్ డిపార్ట్మెంట్ ఎవరి దగ్గర ఉంటుందా ఎలా అంటాడు, సీఎం దగ్గర ఉంటుంది. హోమ్ మినిస్టర్ కేంద్రంలో ఇప్పుడు అమిత్ షా దగ్గర ఉండదు, మోడీ గారి దగ్గర ఉంటుంది. నిజంగానే నీకు సంబంధం లేదు అది డిపార్ట్మెంట్. నువ్వు ఓటుకు నోటు కేసు నువ్వే బ్రీఫ్ ఇచ్చినావు కదా 2015లో నువ్వే ఇచ్చినావు కదా. ఏమని ఇచ్చినావు? హరిహరాదులు వచ్చిన చంద్రబాబును రక్షించలేరని చెప్పినావు కదా, బ్లాక్మెయిల్ చేసి ఆయన ఆంధ్రకు పంపించినావు కదా. రైట్. మొన్న 2 సంవత్సరాల కింద రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు ఆ ఫామ్ హౌస్లో పిఎల్ సంతోష బీజేపీ జనరల్ సెక్రటరీ అక్కడ పట్టించావు. నీవే బ్రీఫ్ ఇచ్చావు కదా ప్రగతి భవన్లో. నేషనల్ ఛానల్, లోకల్ ఛానల్, సోషల్ మీడియా కొన్ని వందల మంది రిపోర్టర్లు పెంచి ఏదైతుందో ప్రగతి భవన్లో ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు చేసినావు? డిపార్ట్మెంట్ చేయాలి కదా, నీకు సంబంధం లేదు కదా. అందరు చీఫ్ జస్టిస్లకు 28 రాష్ట్రాలకు పంపించినావు కదా, కేంద్ర మంత్రులకు పంపించినావు కదా, ముఖ్యమంత్రులకు పంపించినావు కదా. ఎందుకు పంపించినావు? నీకు సంబంధం లేకపోతే నువ్వెందుకు బ్రీఫ్ ఇచ్చినావు? పోలీస్ చేయలేదా బ్రీఫ్? అది పోలీసు బయట పెట్టలేదే, ముఖ్యమంత్రిగా నువ్వే బయట పెట్టినావు కదా మొత్తము. అందుకు ఖచ్చితంగా హెగ్డే 1988లో ఫోన్ ట్యాపింగ్లో సుబ్రహ్మణ్య స్వామి గారు ఈరోజు బతుకున్నారు, మాజీ మంత్రి, రాజ్యసభ, లోకసభ, గ్రేటర్ కైలాసంలో ఉంటారు. మీరు ఫోన్ ఇంటర్వ్యూ తీసుకోండి. ట్యాపింగ్ దేవగౌడ గారిది పొలిటికల్ చేసేది ఉంటే స్టెప్ డౌన్ అయిండు. 50 మంది మీద ప్రాసిక్యూషన్ నడిచింది, తర్వాత సిబిఐకి ఇచ్చిండ్రు. ఆ కేసు ఏమైంది తెలియదు. కేసు ఏమవుతుందా కాదా, జైలుకు ఆయనే కాదు, హోమ్ సెక్రటరీ జైలుకి పోతాడు, డీజీపీ పోతాడు, డిఐజీ ఇంటెలిజెన్స్ పోతాడు. ఇప్పుడుండే వీళ్ళందరూ ఏదైతుందో ప్రభాకర్ రావు కూడా పోతాడు జైలు. వీళ్ళందరూ బాధ్యులే, ఎవరు తప్పించుకుని. అందుకోసమే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాడు, ఇవన్నీ రిపోర్ట్ ఉంది కనుకనే ఎలక్షన్ కనుక స్లో ప్రాసెస్. ఇంకా ప్రభాకర్ రావు మెయిన్ కల్పిట్ రావాలి కదా, మెయిన్ బాస్ రావాలి కదా. ఆయనను రెడ్ కార్నర్లో పెడతారు, పెట్టి ఒక డెలిగేషన్ కోర్టు పర్మిషన్ తీసుకొని ఎక్స్టర్నల్ ఫైల్ పంపి ఒక టీం అమెరికా పోయి పట్టుకొస్తుంది. తర్వాత వీళ్ళు జైలు పోతారని ఎందుకంటుండంటే 2 బెడ్రూములు మన పేరేని చెర్లపల్లి ఎందుకంటుండంటే ఇది జైలుకు పోతారని. జైలు పోవడం ఖాయము. దాంట్లో కేటీఆర్ ఉంటాడు, సంతోష్ ఉంటాడు, అధికారులు ఉంటారు. ఈ ఇండియన్ హిస్టరీలో ఇది ఒక టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం కేంద్ర పరిధిలో, కానీ హోమ్ సెక్రటరీకి ఏదైతుందో పర్మిషన్ ఇస్తారు కొన్ని చట్టం రాష్ట్రంలో. అక్కడ ఎవరు ట్యాప్ చేయాలన్నా హోమ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకోవాలి. ఎవరి కోసము? దేశ భద్రత, ఎక్స్ట్రీమిస్టులు, ఐఎస్ఐలు ఇటువంటి వాళ్ళ కోసం, కానీ పొలిటికల్ కోసం కాదు. దీన్ని అది మిస్యూజ్ చేసేది కనుక ఖచ్చితంగా దాని ఐజ్ ఫర్ ఇన్స్ట్రక్షన్ కేసీఆర్. జైలుకు పోవడం అనేది ఖాయము. ఎవరు అతన్ని ఆ జైలుకు పోవడం నుంచి తప్పించుకోలేరు. ఇటువంటిది ఎవరికి చెప్తున్నావు ఈ మాయమాటలు? నువ్వెందుకు బ్రీఫ్ ఇచ్చినావు నీకు సంబంధం లేకపోతే? ఓటుకు నోటు కేసు అప్పుడు కానీ, మొన్న ఈ పిఎల్ సంతోష్, ఇది గువ్వల బాలరాజు ఏదైతుందో రోహిత్ పైలట్ ఫామ్ హౌస్, వాళ్ళు ఇవ్వలే కదా, నువ్వే ఇచ్చినావు కదా. డిపార్ట్మెంట్ ఇవ్వలే కదా, నీ ప్రగతి భవన్లు ఇచ్చినావు కదా. దేశంలో ఉండే అందరికీ